శ్రీ గురు చరిత్ర పారాయణ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలన్నీ కూడా కోరి కోరి చెప్పించుకుంటున్నటువంటి నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా అలా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. స్వామివారు అంతర్ధానమైపోయారని. నకసిక పర్యంతము కూడా కించిత్తైనా సరే చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు. అంతలా స్టాచ్యూ. అతని శరీరం అంతా వెంట్రుకలు నిక్కబడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరం అంతా కూడా కంపించిపోతుంది. అతని ముఖంలోని భావం అంతా కూడా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఆ 8 విధాలైనటువంటి భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించినటువంటి సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు. కనుక అతని శరీరాన్ని తమ చేతిలో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు: శిష్యోత్తమ నామధారక లేనాయన, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు. శ్రీ గురులీలామృతం పానం చేసి శ్రీ గురుదేవుని యొక్క కమల ధ్యానం అనేటటువంటి సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుని ఇలా స్తుతిస్తున్నాడు. స్వామి, అచించులైనటువంటి మిమ్మల్ని ఎలా ధ్యానించేది? సర్వగతులైనటువంటి మిమ్మల్ని ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికి ఆశ్రమైనటువంటి మీకు అసలు ఆసనం సమర్పించేది ఎలా? తీర్థక్షేత్రాలకే పవిత్రం చేకూర్చగల మీ పాదపద్మాలను దేనితో గడిగేది? విశ్వకర్తవు సృష్టికర్తవైన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే గాక ఈ విశ్వమంతటిని కూడా కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను? అలాగే శుద్ధ సత్వస్వరూపులైనటువంటి మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రం ఏముంది చెప్పండి? అసలు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి సృష్టించినటువంటి మీ యజ్ఞసూత్రం వలన కలిగే లాభం ఏమొస్తుంది? సర్వజీవుల తాపాన్ని హరించగలిగేటటువంటి మీకు గంధలేపనములు ఏమి చేయగలుగుతాయి? ఇచ్చడలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతిని రక్షిస్తాను? స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులైనటువంటి మీకు నేను సమర్పించదగినటువంటి ధూపం ఎక్కడుంది? స్వయం ప్రకాశులు జ్ఞానజ్యోతి స్వరూపులు అయినటువంటి మీకు నేను దీపం సమర్పించడమా? జగత్పోషకులైనటువంటి మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను? నిత్య సముఖులైనటువంటి మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం? నక్షత్ర గ్రహ గోళాదులచే మీకు నిత్య నీరాజనాలు నర్పిస్తూ తర్వాత సర్వజీవుల హృదయాల్లోనూ మరియు విశ్వమంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మరి మీ మహిమను కీర్తిస్తుంటే మీ నిత్య నీరాజనాలను ఇస్తూ సర్వజీవుల హృదయాల్లోనూ మరియు విశ్వమంతట ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మేము ఎలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైనటువంటి మీకు ప్రదక్షిణం ఎలా కలుగుతుంది? ఆ నామరూపాత్మకమైనటువంటి విశ్వమంతా మీ పాదమే ఉండగా నేనెక్కడ నమస్కారం చేస్తాను? నా లోపల వెలుపల నిండి ఉన్నటువంటి మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది. అప్పుడు సిద్ధపురుషుడు ఆనందంతో నవ్వుకొని, నాయనా, నువ్వు ఇలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదలా? ప్రజలందరూ ఉద్ధరింపబడాలన్నదే శ్రీ గురుని యొక్క సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ మనకు ఆయన అభిష్టం నెరవేర్చే ప్రధాన కర్తవ్యం. నీవు ఇలా కూర్చుండిపోతే అది ఎలా సంభవం? కనుక నువ్వు లేచి శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తే ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరికి అతన్ని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి, స్వామి దయామయ విశ్వాధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు. నా పాలిట శ్రీగురుడు మీరే.
అని ఆయనకి సవినయంగా నమస్కారం చేశాడు. సిద్ధయోగి సంతోషించి, నాయన శ్రీ గురు చరిత్ర కథాశ్రవణమందు నీకు ఇలాంటి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక. నీవు ఈ గురుచరిత్ర నిత్యపారాయణం చేస్తుంటే యహోవరాలు రెండు కూడా సిద్ధిస్తాయి. ఒక సామాన్య ఒక శుభ ముహూర్తాన్ని నీవు పారాయణ చేస్తే స్థలాన్ని శుద్ధి చేసి రంగువల్లలతో అలంకారం చేసి అక్కడ కూర్చున్న మొదటి పేద కాలాలను అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచార పూజ చెయ్యి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలు ఏమిటి క్షమింపజేసుకో. అప్పుడు దీపం పెట్టి పెద్దలకు నమస్కరించు. తర్వాత ఉత్తర దిక్కుగానో లేక తూర్పు దిక్కుగానో కూర్చొని మొదట రోజు 9వ అధ్యాయం వరకు, రెండవ రోజు 10వ అధ్యాయం, తర్వాత 10వ అధ్యాయం నుండి 21 వరకు, మూడవ రోజు 29 నుంచి మరి ఈ యొక్క 35 వరకు, 4వ రోజు ఇలా 5వ రోజున 38వ అధ్యాయం చివరి వరకు, 6వ అధ్యాయం 43వ అధ్యాయం చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతరం వరకు విద్యుక్తంగా నీవు గురుపారాయణ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టి తర్వాత సాష్టాంగ నమస్కారానికి చేయాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం కూడా భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళను సత్కరించాలి. ఇలా నిర్దుష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురువు దర్శనం అవుతుంది. ఇలా చేస్తే సటివారందరూ కూడా ఆ భగవంతుడిని సేవించుకోగలుగుతారు. శుభమస్తు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమః.